సార్ మీరు మీరు రైతుల పక్షపాతి అంటారు. రైతుల కోసం మీరేం చేశారు అంటే? 100% ఇప్పుడు ఏదైతే వెళ్ళిపోతాం. ఎస్ ఆ రోజు నేను అధికారంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా ఎవరైతే రైతుల పక్షపాతని 16 కోట్ల రూపాయలు పెట్టి, ఎందుకంటే ఆ రోజు గ్రావెల్ రోడ్లు కానీ పొంత రోడ్లు, ఈ ఇరిగేషను, ఏదైతే కెనాల్ రోడ్లు అన్నీ కూడా చేయించాం. 16 కోట్లు పెట్టుకుని మా కాన్స్టిట్యూన్సీలో అవి కూడా ఇరిగేషన్ వాళ్ళు కూడా మాకు రోడ్ల పని ఏంటని ఇవ్వరు. నేను ప్రొఫార్మన్స్ పట్టుకెళ్తే ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే అవి పొంత రోడ్లు వేయాలంటే R&B వాడు ఏడు, పిఆర్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు అంటే ఈ గట్లు బలంగా ఉండాలి, వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు ఆ గట్లు తెగిపోయి వాటర్ అంతా కూడా చాలా మందికి వెళ్ళిపోయి నష్టపోతున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ లాకులు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలంటే మీ ఏఈలు కానీ డిఈలు కానీ లేదంటే మీ లస్కర్లు కానీ వెళ్ళాలంటే కనీసం సైకిల్ కూడా వెళ్ళటం లేదు. అని చేత ఈ రోడ్ని చేయాలి, మీదే బాధ్యత అని చెప్పి అంటే అట్లా 16 కోట్ల రూపాయలు పెట్టేయడం. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం వస్తే మరి ఎక్కడికక్కడ ఎత్తుపోతలు అంటే ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో కూడా 5 చోట్ల ఎత్తుపోతలకి నేను ఆ రోజు భాస్కర్ గారు కలెక్టర్ గారు ఉంటే 5 చోట్ల ఎత్తుపోతల పథకం ఇచ్చాం. కొన్ని చోట్ల అయితే ఫ్రీగా బోర్లు వేయించేవాళ్ళం. అదేవిధంగా ఫ్రీగా డీజిల్ కూడా కూపన్లు ఇచ్చేవాళ్ళం. అదేవిధంగా వాళ్ళకి నీరు అందకపోతే నేనే వంతుల వారి విధానం నేనే స్వయంగా పర్యవేక్షించి ఎంఆర్ఓల్ని ఎండిఓల్ని అందరినీ సమన్వయం చేసుకుని ఏ ఎకరం ఎండపోనివ్వకుండా నేను పనిచేసేవాడిని. అంటే ఎట్లా చెప్పుకుంటూ పోతే రైతాంగంగా చాలా హెల్ప్ చేసాం. ఇప్పుడు అధికారులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ తరఫున పోరాడి ఇప్పుడు మనం వాళ్ళ ధాన్యం అమ్ముకునే విషయంలో కానీ అదనంగా కేజీలు తీసుకోవడంలో కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంతమంది రైతులకి నేను డబ్బులు కూడా వెనక్కి ఇప్పించాం. అంటే వాళ్ళ దగ్గర 30,000 40,000 దోచేస్తే కలెక్టర్ గారికి మా బాధ పడలేక మా ఫైట్ చూసి కొంత లిస్ట్ అవుట్ చేసి కొంతమందికి డబ్బులు కూడా వెనక్కి ఇచ్చారు. చేత ఆ రకంగా రైతు బిడ్డగా ఖచ్చితంగా రైతు సంతోషం చూసేటువంటి విధంగా పనిచేస్తాం ఫ్యూచర్లో కూడా. ఓకే, మీరు టీడీపీ జనసేన కోఆర్డినేషన్ కమిటీలో కూడా మీరు ఉన్నారు. సో అది రేర్గా జరిగే లెక్క అనుకోవచ్చు. సో దాని గురించి సంబంధించి నిజంగా ఇప్పుడు టీడీపీ ఇష్టపడే ప్రజలు జనసేనకి ఓటేస్తారా? జనసేనకి ఇష్టపడే ప్రజలు టీడీపీకి ఓటేస్తా అనుకుంటున్నారా? అలాగే మీ కమిటీలో జరిగిన డిస్కషన్ గురించి, మీరు కమిటీ మెంబర్ అవ్వడం, దాంట్లో కోఆర్డినేషన్ కమిటీలో ఉండటం గురించి ఏం చెప్తారు? 100% ఓటేస్తారు. ఒకరికొకళ్ళు ఓటు షేర్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈసారి. ఎందుకంటే వీళ్ళందరి లక్ష్యం ఓటే. జగన్మోహన్ రెడ్డి వంటి రాక్షస పాలన రాష్ట్రంలో పోవాలి. జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ అని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పాడు దాన్ని అమలు చేయాలండి. అంటే ఎందుకంటే ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమస్య కాదు, ఇది ప్రజల సమస్య. ఇది ఎందుకంటే గ్రామాల్లో ఈవేళ ఆ వైఎస్ఆర్సీపీ యొక్క దౌర్జన్యాల్ని తట్టుకోలేక ఇప్పుడు ఎందుకంటే శుక్రవారం వస్తుందంటే ఎవరిని అరెస్ట్ చేస్తాడో తెలియదు. జేసీబీలన్నీ శుక్రవారమే పనిచేస్తాయి శని ఆదివారాల్లో. ప్రజలకి ఎక్కడ కూడా రక్షణ లేనిటువంటి పరిస్థితి, ఆస్తులకి రక్షణ లేనిటువంటి పరిస్థితి, రాష్ట్ర సంపదతో లూటీ అయిపోతున్నటువంటి పరిస్థితి, భవిష్యత్తు లేనిటువంటి పరిస్థితి, ఒక రాజధాని లేకుండా చేసిన పరిస్థితి, పోలవరం ముంచేసినటువంటి పరిస్థితి, పరిశ్రమలు పారిశ్రామికలు లేరు, ఒక డిఎస్సి లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఇట్లా చెప్పుకుంటూ దాంతో ప్రజలందరూ కూడా ఏంటంటే ఒకటి తీసుకున్నారు, జగన్ పోవాలి అంతే. ఇది ఫస్ట్ ఎడిషన్. దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అంటే మీరు ఓట్ షేర్ గురించి అడిగారు కాబట్టి ఇప్పుడు మొన్న లాస్ట్ టైం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు జరిగినాయి స్టేట్లో. అప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం బహిష్కరించింది. అయినా సరే కొంతమంది పోటీ చేసిన కాడ అంటే వాళ్ళు స్వతసిద్ధంగా పోటీ చేశారు. అప్పుడు కూడా కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన ఇప్పుడు సపోజ్ మన పక్కన ఉంది వీరవాసరం, లేకపోతే పక్కన ఆచంట ఉంది, లేకపోతే పక్కన రాజులు ఉంది. అంటే ఇట్లా కొన్ని ప్లేసుల్లో అంటే పార్టీకి సంబంధం లేకపోయినా కింద పోటీ చేసినప్పుడు అలయన్స్ పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా గెలిచారు. ఎంపీపీ లేయర్, జెడ్పీటీసీ లేయర్, ఏది వైఎస్ఆర్సీపీ అగడాలని అంటే కింద కార్యకర్తల్లోనే మిక్సింగ్ ఉంది. మేము కూడా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడిగేవారు కలవండి అని. అంటే కార్యకర్తల్లోనే అభిప్రాయం ఉంది. అంచేత పై నాయకుల్లో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కార్యకర్తల అభిప్రాయం అనుగుణంగానే ఉంది అది. అంచేత ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పోతుంది, జనసేన తెలుగుదేశం వస్తుంది, ఏ ఇబ్బంది లేదు. మంచి మెజార్టీలు అంటే రేపు రాబోయే రోజుల్లో మంచి ఊహించినటువంటి మెజార్టీలు తెలుగుదేశం జనసేన కూటమికి ప్రతి నియోజకవర్గంలోనూ వస్తాయి. ఓకే, అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నారు. తన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు కొన్ని జరిగినప్పుడు చాలా బాధపడ్డారు. అప్పుడు మీరు అసెంబ్లీలో ఉన్నారు. సో ఆ క్షణాన్ని మీకు ఏమనిపించింది? అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఇండస్ట్రీ అయినా నిజంగా అటువంటి వ్యక్తితో మేము మాట్లాడుతున్నాము, ఆయన పక్కన కూర్చుంటున్నాము అంటేనే మాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. అటువంటి చంద్రబాబు నాయుడు అంటే నేననే కాదు, ఒక ఇంప్రెషన్. ఇప్పుడు మీరు
అవుట్ ఆఫ్ స్టేట్ మీరు ఎక్కడికి పోయినా ఆంధ్రప్రదేశ్ అంటే ఇది చంద్రబాబు అంటారు వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి చంద్రబాబు అనేది ఆయన ఒక గ్లోబల్ అంతా ఇది, ఎందుకంటే ఆయన డిఫరెంట్గా ఆయన చేసిన యాక్టివిటీస్. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసలు వాళ్ళు అసెంబ్లీలో ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడితే బూతుల ద్వారా దౌర్జన్యం సాక్షాత్ అసెంబ్లీలు చేస్తూ ఉంటే మేము కూడా చంద్రబాబు నాయుడు గారితో రెండేవాళ్ళం, ఎందుకు సార్ మీరు అసెంబ్లీకి రావడం వీళ్ళందరితోటి ఇట్లా అనిపించుకోవడం అని అంటే ఆయన లేదు నేను మన అసెంబ్లీకి వస్తూ ఉన్నది ప్రజల కోసం వస్తూ ఉన్నాం, ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలి, ప్రజల కోసం దేనికైనా మనం సిద్ధపడి ఉండాలని చెప్పేవారు ఆయన. అట్లా చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మీరు చెప్పినట్లుగా కన్నీళ్ళు ఏది పెట్టుకుంటే మాకు కూడా చాలా బాధ ఆవేదన కలిగింది. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో మహిళలను గౌరవించేటువంటి సంస్కృతి మనందరూ కూడా, అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి ప్రజలు మనందరం. అటువంటి దేశంలో ఈ సాక్షాత్ అసెంబ్లీ అంటే కూడా అది కూడా ఒక దేవాలయం లాంటిది. అటువంటి దేవాలయం అసెంబ్లీలో వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం, మహిళల్ని వాళ్ళు వ్యక్తిగతంగా ఆ రకంగా దూషించడం నిజంగా అది చాలా దారుణం. బాధ అనిపించింది ఏంటంటే ఈయన కన్నీళ్ళు పెట్టుకోవడం ఒకటి, దాన్ని కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖండించి ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళ మీద కనీసం చర్యలు తీసుకుని కనీసం ఆయన క్షమాపణలైనా చెప్పి ఉండి ఆ వాక్యాలు వెనక్కి తీసుకుని ఉంటే కొంతమేరైనా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు కదా, అందుకనే ఆయన అవలక్షణాలన్నీ వీళ్ళలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ రోజు అట్లా జరిగింది. ఏదేమైనా ప్రజల్లో ఒక ఆలోచన అయితే వచ్చింది, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను ప్రజాక్షేత్రంలోకి పోయి మళ్ళీ రేపు ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగు పెడతానని ఏదైతే ఆ రోజు చెప్పి బయటకు వచ్చారో అది రేపు నిజం కాబోతోంది, ప్రజలు కూడా దాన్ని నిజం చేయబోతోంది. జగన్ ప్రభుత్వం ఇప్పుడు మెయిన్ వాళ్ళు చేసే ఇవన్నీ ఉచిత పథకాలు ఇవన్నీ కూడా తనను ఓట్లు వేసి గెలిపిస్తాయి అనే ఇదితో ఎమ్మెల్యేలు జగన్ గారు అందరూ అదే ధీమతో ఉన్నారు. దాని గురించి మీరు చెప్తారు అని అంటే ఇప్పుడు ఏదైతే ఆయన సంక్షేమం అని చెప్పి చెప్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది బోటకం అని చెప్పి ప్రజలకు అర్థమైంది. కేవలం ఏంటంటే టీవీ ఆన్ చేస్తే కలర్ఫుల్ ప్రకటనలు ఇస్తాడు, అదేవిధంగా ఏదైతే న్యూస్ పేపర్ చేస్తే కలర్ఫుల్ ప్రకటనలు ఇస్తాడు, కానీ క్షేత్రస్థాయిలో జరిగేదానికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఇస్తున్నాడేమో అనుకుంటున్నారు, మభ్య పెడుతున్నాడు, మాయ చేస్తూ ఉన్నాడు, కానీ వాస్తవంగా అక్కడ మోసగారి సంక్షేమం. ఈవేళ చాలా క్లియర్గా ఇప్పుడు ఉదాహరణకి మీకు గతంలో ఎవరైనా స్టూడెంట్ చదువుకుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్ ఇచ్చేవారు, అది రాజశేఖర రెడ్డి ఉంది, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో పడిపోయేది ఆ 70,000 ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు వీడేం చేశాడు, దాన్ని 4 ముక్కలు చేశాడు. 70,000 అంటే ఓకే 18,000 ఎంతో పడుతుంది. వీడు 3 ముక్కలు 4 సార్లు అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు, 4 సార్లు బటన్ నొక్కుతాడు దానికి. అని చేత మీరు ఏంటో 4 సార్లు చూసేటప్పటికి ఏదో చేస్తాడు అనుకుంటారు. ఇట్లాంటి ఒక 10 పథకాలు 40 బటన్లు నొక్కుతాడు. ఎందుకు అక్కడ చేరేది లేదు. ఇప్పుడు నేను వెళ్తూ ఉంటే ఆ ఫీజు రింబర్స్మెంట్ 4 ముక్కలు చేశాడు జగన్ ఏదో విద్యాదీవుని, ఒక 2 ముక్కలు వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టకపోతే వీళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వడు. అంటే క్షేత్రస్థాయిలో జరిగే పని ఇది. ఇప్పుడు నేను వెళ్తా పెన్షన్ ఆగిపోయింది అంటారు, ఏంటమ్మా అని అడిగితే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆగిపోయింది అంటారు. వాళ్ళు చూస్తే తాటాకి ఇల్లు ఏంటని అడిగితే ఏదో ఇడ్లీలు అమ్ముకుంటుంది ఆవిడ, ఆ గ్రైండర్ తిప్పుకుంది, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, పెన్షన్ పోయింది ఆవిడ వితంతో. అంటే ఇంకొకళ్ళు ఎవరికి వెళ్తే పిల్లలు ఎక్కడో ఐటీ రిటర్న్స్ వేశారంట, నీకు రేషన్ కార్డు కట్ అన్నాడు. పిల్లలు ఎక్కడో అంటే బెంగళూరులో వాళ్ళు ఎందుకు వేశారు ఐటీ రిటర్న్స్ అంటే డబ్బులు ఎక్కువే కాదు, వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటాకి వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్తే బ్యాంక్ లోన్ వాడు ఏంటంటే ఇన్కమ్ చూపించాలి కాబట్టి రిటర్న్స్ అయిపోయినాయి. లోన్ కోసం రిటర్న్స్ అయితే ఈ తండ్రికి రేషన్ కార్డు పోయింది. అంటే ఇట్లాంటి మోసగార సంక్షేమం ఇది ఒక ఎత్తు. రెండోది ఈవేళ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటాడు అనేది కూడా ఈవేళ మహిళల్లో చాలా ఎక్కువగా ఉంది, చాలా క్లియర్గా. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ ఇట్లా విపరీతంగా అన్నీ పెంచేసి దోచేస్తున్నాడు మన దగ్గర. ఏది 10 రూపాయలు ఇస్తుంటే 100 రూపాయలు లాక్కుంటాడు అనేది కూడా వీళ్ళ మహిళలో ఉంది. అందుచేత ఇవన్నీ కూడా ఆలోచన ఉంది ప్రజలందరిలోకి. ఇంకా సంక్షేమం అంటే తెలుగుదేశమే, ఎందుకంటే అసలు రాష్ట్రంలో ఒక దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. అందుచేత ఇప్పుడు మనం మరింత సంక్షేమాన్ని కూడా మనం రేపు ఇవ్వబోతూ ఉన్నాం. అది కూడా ఇప్పుడు మొన్న మీరు చూసారు భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ, అదేవిధంగా ఇప్పుడు సూపర్ 6, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంతకంటే ఎక్కువ సంక్షేమాన్ని మనం ఇస్తూ ఉన్నాం. ఒక రకంగా వీడు అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు, చంద్రన్న బీమా లేదు, చంద్రన్న పెళ్లి కానుక లేదు, పండుగ కానుకలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, ఏంటైతే చేసింది వచ్చే సంక్షేమాన్ని రద్దు చేశాడు. కేవలం ప్రచారం మాత్రం చేస్తూ ఉన్నాడు, అది క్షేత్రస్థాయిలో ఉంది.
అందుకే ఈరోజు ఎవరు చెప్పినా కూడా ఒకటే చెప్తూ ఉన్నారు కదా, 175కి 160 ఈ యొక్క కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీకి రాష్ట్రంలో గెలుచుకోబోతుంది. సింగిల్ డిజిట్ రాకపోయినా వైఎస్ఆర్సీపీకి ఆశ్చర్యం లేదనేది ఈవేళ ప్రజల్లో ఉన్న పరిస్థితి మీరు కూడా చూస్తున్నారు. సాక్షాత్ ఈవేళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ జాయిన్ అవుతున్నారు? మనం అవకాశం ఇస్తే మన దాంట్లోకి వస్తూ ఉన్నారు, మనం అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్కో బీజేపీకో చేరుతూ ఉన్నారు కదా. ఈరోజు జనసేనలో సాక్షాత్ ఎంపీ టికెట్ ఇస్తారంటే దండం పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది సీనియర్ నాయకులు అయితే మా పిల్లల్ని పెట్టుకుంటాం, మా అబ్బాయిని దింపుతూ ఉంటున్నారు. వాళ్ళకి ముందు చూపులోనే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ రాజకీయ అనుభవం అర్థమైంది. కాంగ్రెస్ కూడా అంచేత నీ టికెట్ ఇస్తానంటేనే పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు రాకపోతే ఇంక నీ పార్టీ ఏ స్థాయిలో ఉంది? అంచేత ఖచ్చితంగా రేపు ఫెయిల్యూర్స్, అందులో కూడా పైగా ఆయన ఎక్కువ వాలంటీర్స్ నమ్ముకున్నాడు, కార్యకర్తలను అందరినీ నిర్లక్ష్యం చేశాడు. దాంతో ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఆవేదన ఉంది, ఈ 5 సంవత్సరాల తర్వాత మేము గుర్తుకొచ్చామా అని. అంచేత కార్యకర్తలు కూడా వైఎస్ఆర్సీపీ కార్డు వదిలేశారు. మరి వాలంటీర్స్ అంటే ఈ 1 మంత్ వాళ్ళు పనిచేయడం లేదు. ఈ రకంగా వాళ్ళకి రేపు బూత్ లెవెల్లో కూడా వాళ్ళు మేనేజ్మెంట్లో కూడా ఫెయిల్ అవుతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ సింగిల్ డిజిట్కి పరిమితమైన ఆశ్చర్యలేని పరిస్థితి.